20 ఎకరాలు అన్నారు కదా, 15 ఎకరాలు ఇచ్చి 5 ఎకరాలు మీరే అమ్ముకొని పోండి. ఇప్పుడు దొంగ అంటే గుజాల గురించి చూసుకున్నాడు. ఆయన ఎందుకు చూసుకుండు? వాడు ఎత్తుకపోయిండు కాబట్టి చూసుకున్నాడు. అట్లా మా కొడుకు బిగ్ బాస్ కాదు, టిక్ టాక్ తీసినప్పటి నుంచే నాకు ఫుల్ సంతోషం. మీ మీడియా వాళ్ళకు దయచేసి చెప్తున్నా, మిమ్మల్ని పొద్దున్న నుంచి ఆపుకున్నందుకు సారీ మీ అందరికీ. నేను రోజు ఇస్తా ఇంటర్వ్యూ. ఇప్పుడు మీరు చూసిరు అంటే ఒక రైతు బిడ్డ అయినప్పుడు కామన్ మ్యాన్ అయినప్పుడు నేను మాట్లాడడానికి ట్రై చేసిన, కొంచెం దూరంగా ఉన్నప్పుడు శివాజీ అన్న నాకు మాట తీరు గట్టిగా ఇచ్చింది. గేమ్ పరంగా వచ్చిన శివాజీ అన్న గేమ్ గురించి మాట్లాడు, మేము మాట్లాడుకుంటాం. నేను బాధ ఉన్నప్పుడు సపోర్ట్గా గట్టి సపోర్ట్ ఉంటే ఏదైనా మనం చేయొచ్చు. శివాజీ అన్న నువ్వు చెయ్యగలవు, నువ్వు చేస్తావు, నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఇట్లా నాకు ఒక ధైర్యం ఇచ్చిండు, చాలు కదా. ఇప్పుడు అంతమందిలో వాళ్ళు ఎవరెవరో నాకు ఏం తెలియదు. శివాజీ అన్న అంటే అరే హీరో, ఆ హీరో వచ్చి నాతోని ఫస్ట్ మాట్లాడి నాకు లోపల ఉంది సంతోషం. అవును కాదని లేదా, బరాబర్ చేసింది అన్న. మీకు బయట బాగా గిఫ్ట్స్ వచ్చాయని కూడా, కార్లు కానీ కొన్ని ప్రాపర్టీస్ కూడా వచ్చినాయని చెప్తున్నారు అన్న. గిఫ్ట్ వైజ్ గా అవి నిజమా అవుతాం అన్న? వచ్చినాయి మీరే తీసుకోండి. నాకు వచ్చినాయి నేను చెప్పిన కదా, అవి నాకే. ఏంది వాళ్ళు అడగానే ఆలోచిస్తాం, ఎన్నో చెప్తారు. ఆయన దాని గురించి ఆయన గుర్తుంది కదా, ఆయన దగ్గర కూడా మీరే తీసుకున్నారు. నాకు వద్దు. అయ్యో నేను రైతు బిడ్డగానే ఉంటా. ఒకటే క్వశ్చన్, మీరు బిగ్ బాస్ కి ఎలా వెళ్ళారు? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఎలా టిక్ టాక్ వీడియోలు చేశారు? ఇప్పుడు ఎలా బిగ్ బాస్ ఛాన్స్ ఎలా వచ్చింది అన్న? అదే చెప్పండి, కొత్త వాళ్ళు ఉన్నారు కదా. మీలాగా చాలా మంది కామన్ మ్యాన్లు తయారవుతారు, వాళ్ళకి తెలియదన్నా, చెప్పండి. బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి మీకు సపోర్ట్ చేసింది ఎవరన్నా? అమ్మ బాబు, వీళ్ళు గుండె ధైర్యమే నన్ను ముంగట నడిపించింది, మీ ప్రేమనే గెలిపించేటట్టు చేసింది. అన్న గట్టి సపోర్ట్. అదే మీరు చెప్పట్లేదు. ఇంకా మహేందర్ అన్నాడు, మహేందర్ అన్న ఎవరు? ఇప్పుడు నేను మళ్ళీ అది ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఎవరెవరు చేసిరో నాకేం తెలియదు. నా పేరు చెప్పి ఇప్పుడు తర్వాత నీ పేరు చెప్పుకునొచ్చు, మీరు ఏదో అంటుండొచ్చు, నాకు ఏం తెలియదు అసలు. నేను ఇంటికి వచ్చినా మీరు ఒకసారి చూడొచ్చు టైం ఇట్లా. మీ ఛానల్ వాళ్ళు ఇట్లా కొన్ని వీడియోలు పెట్టారు, మనోళ్ళు ఛానల్ వాళ్ళు, అది ఏ టైంకి వచ్చిందో గిట్లా తెలుసు. నేను అంతటా దింపిరు, నాకు మొత్తం దింపిరు. ఇది చేస్తా అని 10 చెప్పలేము, ఒకటి చేసామన్నా అది అయిపోయినాక ఇంకా చేయని చాలా నేర్చుకున్నా. బాబా ఏమన్నా నేర్చుకున్నానా? లైఫ్ అంటే ఏంది మొత్తం జిందగీ నేర్పుతుంది బిగ్ బాస్ హౌస్. మీరు చూసిరని ఇప్పటి నుంచి చెప్తున్నాను, నేను ఆడ చూసింది ఏంది, మీరు బయటకు వెళ్ళి చూసిరు, మీరు చెప్పాలి. మీరు వీడియో చూసి కదా దిల్సే అక్క అన్నప్పుడు అక్కనే. అన్న శోభా శెట్టి గేమ్ ఎలా అనిపించింది? శోభా శెట్టి గేమ్ ఎలా ఉంది? గేమ్ ఎలా ఆడారు? జెన్యూన్ గా ఆడారా ఫేకా? మీకు తెలిసే నన్ను అడుగుతారు, కావాలని అడుగుతారు, అన్ని మీకు తెలిసినాక నన్ను అడిగితే ఎట్లుంటది? ఇది పద్ధతేనా? ఎప్పుడు ఎలా ఆడుతున్నారు? నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏందన్నా? ప్రశాంత్ అన్నా ప్రశాంత్ అన్న ఒక్కడే తెలంగాణ పని చేద్దాం, అది అందరూ తెలంగాణ పని చేద్దాం. మరి వచ్చేసారా? సినిమా
ఛాన్స్ వస్తే చేస్తావా అన్న? సినిమా ఛాన్స్ వస్తే చేస్తావా? పొలాన్ని ఇడిచి పెట్టుకోను, అటు యాక్టింగ్ ఇడిచి పెట్టుకోను, అది చేస్తా ఇది చేస్తా రెండు చేస్తా. ఒకటే డైలాగ్. చాలా మంది మీరు రైతు బిడ్డ కాదు అంటున్నారు. 4 ట్రాక్టర్లు ఉన్నాయి, ఆయనకి పొలాలు ఉన్నాయి, ఆయన రైతు బిడ్డ ఎలా అవుతాడని అడిగారు. దానికి మీరేం చెప్తారు? మా ఊరు మా దగ్గరకు వచ్చారు, ఇక్కడ ఎవరికైనా నేను మైక్ ఇస్తా, మాట్లాడతారు. ఇక్కడ మా బాబాయ్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడతాడు. ఏమున్నాయి ఏమంతా చెప్పు. 4 ట్రాక్టర్లు లేవు, ఒక్కటే ఉన్నది వాళ్ళకి ట్రాక్టర్. వాళ్ళకు ఉన్నదే 4 ఎకరాల భూమి. ఇదంతా ఫేక్ ముచ్చట. 4 ట్రాక్టర్లు ఉన్నాయి, 10 ట్రాక్టర్లు ఉన్నాయి అనేది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఇట్లా మా ఇంటికాడ చూసిరా మీరు? ఏం కనిపించింది? ఒక ట్రాక్టర్ కనిపించిందా? ఒక నిమిషం.